హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు జీవితంతో లాటరీ. రచయిత గంగాధర్ గారు. అబ్బా, ఎన్నిసార్లు చేసినా వీడు ఫోన్ బిజీ వస్తుందే అనుకుంటూ మరోసారి ఫోన్ చేశాడు సుబ్బారావు. ఫోన్ రింగ్ అయింది. అతని మొహం షైన్ అయింది. అవతల వ్యక్తి ఫోన్ ఎత్తుతూనే హా, చూశాను, ఈసారి కూడా నీకేం రాలేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. అస్తమానం ఇదే చెప్తావా అని సుబ్బారావు ఇంకేదో చెప్తుండగానే ఫోన్ కట్ అయ్యింది. ఛ, నా దురదృష్టం దోసకాయ అంతుంటే అదృష్టం ఆ కాకరకాయ అంతున్నట్టుంది. అయినా ఆ శేఖరంలాగా అందరూ ఉన్న పలంగా అదృష్టవంతులు కాలేరు. రాత ఉండాలి. లేకపోతే నాతో కలిసి చిన్న చిన్న పెయింట్ పనులని జాయింట్గా చేసేవాడు కాస్త 10 కోట్ల లాటరీ తగిలి జట్లాగా ఎదిగి కోటీశ్వరుడు అయిపోయాడు. 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు కట్టాడు. ఫిల్మ్ స్టార్ తిరిగే కారు కొన్నాడు. నేను వాడితో పాటే బోలెడు లాటరీ టికెట్లు కొంటున్నాను కూడా. ఆ మాటకొస్తే వాడికి లాటరీ టికెట్లు కొనమని సలహా ఇచ్చి చచ్చింది నేనే. ఆ కడుపు మంటతోనే వాడింటి గృహప్రవేశానికి వెళ్ళినా భోజనం చేయకుండా వచ్చేశాను. కానీ మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. భోజనం మీద అనుకునేవు మట్టిబుర్రా, ఆ భవంతి మీద అంటూ పక్కకు చూసి తింటున్నావా వింటున్నావా అడిగాడు అతని భార్య లక్ష్మమ్మతో. చేగోడీలు తింటూ వింటున్నాను అని ఆమె అంటుండగానే ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ వైపు చూస్తూనే చిన్న నవ్వుతో, నూరేళ్ళు, మన శేఖరన్నయ్యే ఫోన్ చేశాడు, ఇదిగోనండి అంటూ ఆ ఫోను సుబ్బారావుకు అందించింది. లోన మంటగా ఉన్నా పైకి చల్లగా, ఆ శేఖరం ఎలా ఉన్నావు అని అడిగాడు సుబ్బారావు. అంతా ఓకేరా, అయితే కాశీ దర్శించి ఇవాళే వచ్చాను. 2 రోజుల్లో అయోధ్య వెళ్తాం. నిన్ను చూడాలనిపించింది. ఓసారి ఏదైనా పెయింట్లు కొనే పని మీద గట్రా ఇటువైపు వస్తే మా ఇంటికి రా, అలానే లక్ష్మిని కూడా తీసుకొని రా అని చెప్పాడు ఆయన. సరేరా, తప్పకుండా అని ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. మరుసటి రోజు సుబ్బారావు సతీ సమేతంగా శేఖరం ఇంటికి వెళ్ళాడు. శేఖరం కుశల ప్రశ్నలు అవి అడిగాడు. ఇంతలో పని మనిషి వచ్చి సుబ్బారావుకి, అతని భార్య లక్ష్మమ్మకి కూల్ డ్రింకులు, తినడానికి కొన్ని బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది. ఆ బిస్కెట్లు తీసుకున్న సుబ్బారావు, ఛ, ఒకప్పుడు వీడికి నేను టీ బిస్కెట్లు కొనిపెట్టేవాణ్ణి. అలాంటిది వీడి పని మనిషితో నాకు బిస్కెట్లు ఇప్పిస్తున్నాడు. అయినా ఎంతకాలం నాకు లాటరీ రాని అప్పుడు వీడి మొహాన గోల్డ్ బిస్కెట్లు పాడేస్తా అనుకున్నాడు మనసులో. బిస్కెట్లు పరాపరా నవ్వులుతూ పరాగ్గా ఆలోచిస్తున్న శేఖరం వైపు దీర్ఘంగా చూసి, ఏంటి అలా ఉన్నావు అడిగాడు అనుమానంగా. ఏం చెప్పమంటావు సుబ్బారావు, ఇదివరకు జీవితమే బాగుందనిపిస్తుంది. ఈ దిక్కుమాలిన లాటరీ వచ్చాక అన్నీ సమస్యలే. లాటరీ వస్తే సమస్య హాస్యం కాకపోతే నవ్వాడు సుబ్బారావు. మరేమనుకున్నావు, లాటరీ వచ్చాక సౌకర్యాలు పెరిగాయి. ఇంట్లో పని మనుషులు అన్నీ చేతి దగ్గరికే అందిస్తున్నారు. దాంతో సంవత్సరం కాలంగా మా ఆవిడ ఏ పని చేయకుండా ఇంట్లో సున్నుండలా ఉండిపోయి ఎన్నో మొండి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంది. ఇప్పుడు రోజు గుప్పెడు మాత్రలు మింగుతూ హాస్పిటల్కి ఇంటికి అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఇక నా కొడుకు ఒక్కసారి అంత ఆస్తి రావడంతో చదువుపై శ్రద్ధకి శ్రద్ధాంజలి ఘటించాడు. జల్సాలు, ఫ్రెండ్స్తో తిరుగుళ్ళలో ముందుండడంతో చదువులో బాగా వెనుకబడిపోయాడు. చేసేది లేక పేమెంట్ సీట్ కొని ఎంబీబీఎస్లో జాయిన్ చేశాను. ఆయన లేదు, వాడు ఆ చదువు పూర్తి చేస్తాడనే నమ్మకం నశించిపోతుంది. మరోపక్క బంధువులంతా మాకేం పెట్టలేదు చెయ్యలేదు అంటూ నన్ను వాడిగా వేడిగా ఆడిపోసేసుకుంటున్నారు. పోని కాస్తో కూస్తో పెడుతూ పోతే మా ఆవిడ కొడుకు నన్ను బతికొండంగానే బోయిల్ చేసుకు తినేస్తున్నారు. ఇలా చుట్టాలు స్నేహితులు తగ్గిపోయారు. ఒక్కసారే ఎవరో మంత్రం వేసినట్టు జీవితం యాంత్రికం అయిపోయింది. ఏదో సాధించాలనే తపన కాస్త టపా కట్టింది అని చెప్పాడు శేఖర్. తరువాత కొద్దిసేపటికి శేఖర్ దగ్గర సెలవు తీసుకొని భార్యతో ఇంటికి తిరిగి వచ్చేస్తున్న సుబ్బారావుని ఒక షాపువాడు చూసి, లాటరీ టికెట్లు కొనకుండా వెళ్ళిపోతున్నావు, మర్చిపోయావా అని అడిగాడు. అతని వైపు అసహనంగా చూసిన సుబ్బారావు జేబులో ఉన్న లాటరీ టికెట్ చించి పక్కన పాడేశాడు. తరువాత, లక్ష్మి, నువ్వు బస్ ఎక్కి ఇంటికి వెళ్ళు, నేను ఇక్కడ ఓ ఓనర్ గారితో మాట్లాడి వచ్చేస్తాను అని చెప్పి ఆమెను బస్ స్టాప్లో దిగబెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళటం ఆలస్యం అన్నట్లు శేఖరానికి ఫోన్ చేసి, సారీ అన్నయ్య, ఆయనకి రోజురోజుకి లాటరీ పిచ్చి పెరిగిపోతుంది. నీకు లాటరీ వచ్చినప్పటి నుండి ఆ పిచ్చి 10 ముదిరిపోయింది. కష్టపడి సంపాదించిందే కాక
అప్పు చేస్తూ మరీ లాటరీ టికెట్లు కొని తప్పు చేస్తున్నారు. ఇలా అయితే ఇల్లు గుల్లయ్యి రోడ్డున పడతాం. అందుకే నిన్ను అలా చెప్పమన్నానన్నయ్యా అని చెప్పిందామె. సారీ అవసరం లేదమ్మా, ఎందుకంటే నేను చెప్పింది పూర్తిగా అబద్ధం కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన.